హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ. పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3:45 పీఓకేలోని ముజఫర్బాద్లోని శిబిరంపై 3:48 చికోటిలోని 3:58 మిరాజ్ 2000 రకానికి చెందిన 12వ యుద్ధ విమానాలతో దాడి చేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాల లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి సర్జికల్ దాడుల గురించి భారతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ క్లుప్తంగా వివరించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సర్జికల్ దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. మరోవైపు వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్ కు చెందిన అల్ఫా 3 కంట్రోల్ రూమ్లు ధ్వంసం అయ్యాయని తెలిపాయి. సర్జికల్ దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది. నియంత్రణ రేఖను అతిక్రమించిన భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి వచ్చాయని పాకిస్తాన్ వైమానిక దళం తక్షణమే స్పందించడంతో అది వెనుదిరిగింది అంటూ పాక్ ఆర్మీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇండియన్ ఏరోస్పేస్ కు చెందిన యుద్ధ విమానం ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని, దీనిపై అప్రమత్తమైన తమ వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది. అయితే అది త్రుటిలో తప్పించుకుందని, తాము ప్రయోగించిన బాంబు బాలాకోట్ సమీపంలో కూలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు అంటూ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.